ఒక ప్రాణం చేరిన ప్రేమ వరమే అయినా తనలాగే ఇంకొక ప్రాణం తోడై ఉన్నా ఒక్కరి తోడును కోరిన ప్రేమ ఇద్దరిదవుతుంటే ఇద్దరి మనసులు పొందిన ప్రేమ ఒక్కరిదే అయితే తెలియని తికమకతో ప్రేమను తెలిపే కథ ఏదో తెలిపే తరుణంలో మనసే చెరిసగమవగలదేమో తెలియని తికమకతో ప్రేమను తెలిపే కథ ఏదో తెలిపే తరుణంలో మనసే చెరిసగమవగలదేమో Trying to call is not reachable. హాయ్ బేబీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఈరోజు ఏంటి? నమాజ్ అనిపిస్తుంది అంటే శుక్రవారం. నమాజ్ వినిపిస్తే శుక్రవారం, సాయినం వినిపిస్తే గురువారం కాదు. ఈ రోజు ఏంటి? రిపబ్లిక్ డే కాదా? చిల్డ్రన్స్ డే, వ్యాలంటైన్స్ డే. అభి, ఇది మన ఇద్దరికి సంబంధించిన స్పెషల్ డే. స్పెషల్ డేనా? ఏమైంటుందబ్బా? అభి, చెప్పు బేబీ. మొన్న IPL లో ఎవరు విన్ అయ్యారు? చెన్నై సూపర్ కింగ్స్. బాహుబలి ఎప్పుడు రిలీజ్ అయింది? జూలై 10th. చెన్నైలో వరదలు ఎప్పుడు వచ్చాయి? లాస్ట్ డిసెంబర్. ఇన్ని గుర్తున్నా నీకు? మన ప్రేమ పుట్టినరోజు గుర్తులేదన్నమాట. ప్రేమికులు పుట్టినరోజు ఉంటుంది కానీ ప్రేమ కూడా పుట్టినరోజు ఉంటుందా? ఎస్, నీ లవ్ ని యాక్సెప్ట్ చేసిన రోజు. టుడే ఇస్ ద ఫస్ట్ లవ్ యానివర్సరీ. బేబీ, నీతో వచ్చిన పెద్ద ప్రాబ్లమే ఇది. నాకున్న మెమరీకి ఎంతో కష్టపడి నీ బర్త్డే గుర్తుపెట్టుకున్నాను. నువ్వేమో సడన్ గా వచ్చి ఒకరోజు కాఫీ డే అంటావు. ఏంటబ్బా అనుకుంటే మన ఇద్దరం కలిసి ఫస్ట్ టైం కాఫీ తాగిన రోజు అంటావు. ఇంకో రోజు వచ్చి టీ డే అంటావు. పోనీ మన ఇద్దరం కలిసి ఫస్ట్ టైం టీ తాగిన రోజు అనుకుంటే కాదు, ఫస్ట్ టైం నాకు టీ షర్ట్ కొనిచ్చిన రోజు అంటావు. ఇంకో రోజు వచ్చి ఫస్ట్ టైం బైక్ ఎక్కిన రోజు అంటావు. ఇంత చిన్న మెమరీతో అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడానికి నేనేమో అష్టావధానం చేసిన గరిపాటి నశివరా అనుకుంటున్నావా? ఓహో, మన మెమరీ సార్ కి ఎక్స్ట్రా బ్యాగేజ్ లా అనిపిస్తున్నాయా? ఈ కాఫీ డేలు యానివర్సరీలు గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేదు కదా? ఫైన్, ఈ రోజైనా గుర్తుపెట్టుకో. టేక్ ఇట్. ఓ నైస్. ఏంటిది? దిస్ ఇస్ అ బ్రేకప్ డే. గుడ్ బై. గుడ్ బై. 2 cappuccino with love symbols, madam. ఇడియట్, బ్రేకప్ అయిన లవ్ సింబల్స్ ఏంట్రా? అను అను లవ్ సింబల్ వేసినంత టైం పట్టలేదు ఈ లవ్ బ్రేకప్ అవడానికి. ఇడియట్, ఈ ఫోన్లకి ఏం తక్కువ లేదు. ఏంటి అంత డిస్టర్బ్ గా ఉన్నావు? మా బాసు 100 గజాలు ఇచ్చి అందులో తాజ్ మహల్ కట్టేయమంటున్నాడే. 1 month ఫుల్ ఎఫర్ట్ పెట్టి డిజైన్ ఫైనల్ చేస్తే మా బాస్ అందులో కొత్తగా స్విమ్మింగ్ పూల్ యాడ్ చేయమంటున్నాడే. రేపు మార్నింగే ప్రెజెంటేషన్ అని సీరియస్ వార్నింగ్. నేను హెల్ప్ చేయనా? ఇక్కడంటే హెల్ప్ చేస్తావు, రేపు ప్రెజెంటేషన్ ఎవరిస్తారు? ఇంకెవరు? ద ఫేమస్ ఆర్కిటెక్ట్ మిస్ అనన్య. అదెలా? రేపు ఆఫీస్కి నీ ప్లేస్లో నేను వెళ్తా. రేపు నేను మిస్ అనన్య కాదు, మిస్ అనన్య. ఓకేనా? ఓకే. ఆగరా, ఈరోజు ఏంట్రా? మన దొరికినారు బావా, అయితే గాంజీ ఎంత కాదు. ఎందుకు కొట్టావు? ఇప్పుడు ఆలోచించు. అవునరా బావా, సడన్ గా పాట ఏంట్రా? నా లవ్ సక్సెస్ అయిందిరా. రే సూపర్ రా, మంచి న్యూస్ చెప్పు. చీర్స్. అరే బావా, గుర్తు పెట్టుకో, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నీ లవ్ యానివర్సరీని అందరికి గుర్తుండిపోయేలా ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానా? అందరికి గుర్తుండిపోయేలా చేస్తానని నాకే గుర్తు చేయలేదు. అక్కడేమో అదే పెద్ద నేరంలా క్లాస్ పీకింది. అక్కడెక్కడో బ్రేక్ అయిన ఎమోషన్ ఇక్కడ బరెస్ట్ అయింది అనమాట. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. పోనీ బీరిచ్ కూల్ చేద్దామన్నా నీ లవ్వర్కి మందాలు పట్టలేకపోయారా? అబ్బా, ఈరోజు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు వీడు.
బావా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? రేపు వెళ్ళి మళ్ళీ ప్రపోజ్ చేస్తారా? ఈ రోజు లవ్ యాన్స్ పెట్టుకుని రేపెళ్ళి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఏంటో రేపటి నుంచి మళ్ళీ కౌంట్ అయ్యిద్దిగా. నువ్వు సూపర్ బావా. ఈరోజు ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? హాయ్, నా పేరు అనన్య. మీ ప్రాజెక్ట్ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. కార్నర్లో సంకెన్ స్లాబ్ యూజ్ చేసి థిక్ ప్లాంటేషన్స్ ప్లాన్ చేశాం. ఆర్టిఫిషియల్ లాన్, స్టోన్తో స్లాబ్ ఏరియా కవర్ చేసి డిజైన్ చేస్తున్నాం. టెర్రస్లో స్విమ్మింగ్ పూల్ పెట్టాం. ఇంటి ముందు ఏరియాలో ప్లే గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల ప్రైవసీ కూడా కలిసి వస్తుంది. వెల్ డన్ అనన్య, యూ డిడ్ గ్రేట్ జాబ్. ప్రతిరోజు ఇలాగే వర్క్ చేస్తే మన కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోతుంది కదమ్మా. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. ప్రతిరోజు మా అక్క ప్లేస్లో నేను రాలేను కదరా చెఫ్. ఎస్, మళ్ళీ ప్రపోజ్ చేస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? తన ఆఫీస్ పైన ఉందిరా, చూడు ఎలా ప్రపోజ్ చేస్తాను. సరే కానీ బావా, బొట్లేముంది? నా మనసురా. మనసా? యా, అబ్బో, కళ్ళతో చూస్తే కనపడదురా, చెవులతో వినాలి. చెవులతోనా? అదిగో. రే, నీ మనసు నా మనసు కలిపిచ్చినా కన్విన్స్ అయ్యేలా లేదు బావా. మీరా హాయ్, మై నేమ్ ఈజ్ అభి. ఐమ్ అ వీడియో గేమ్ డిజైనర్. మంత్లీ 1 lakh శాలరీ. నా పర్సనల్గా వచ్చిన 20,000 పోయినా మిగిలిన 80,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? చెప్పాల్సిన లైఫ్ పార్ట్నర్కే కదండి. మీరు ఆఫీస్లో ఎంటర్ అవుతున్నప్పుడు చూశాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీరు ఆఫీస్ ఎగ్జిట్ అయ్యే లోపల మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. నాకు వ్యాలంటైన్స్ డే లాంటి గుర్తుండవు, కానీ వ్యాలంటైన్ కంటే గొప్పగా ప్రేమించగలను. ఐ లవ్ యూ. అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. వావ్, సో క్యూట్. చిట్టి రోబో. ఎక్కడే మీ ఓనర్? వాడు మా నాన్న. వాడు వచ్చేసి ఐఎమ్ అబి, వీడియో గేమ్ డిజైనర్, 1 lakh శాలరీ, ఐ లవ్ యూ అని చెప్పేస్తే సరిపోతుందా? నా రిప్లై అవసరం లేదా? మిమ్మల్ని నాకు ఇచ్చాడు సరే, కానీ నన్ను పట్టించుకోపోతే ఎలా? అసలు వాడిని ఎలా మీట్ అవ్వాలి? అమ్మ దొంగ, క్లూ ఇచ్చావా? అప్ ద బిస్ట్రో 4 PM. ఇక్కడున్నావా? కొత్తగా ఈ కుందేలేంటే క్యూట్ గా ఉందని కొన్నాను. చెప్తా విడి పని. హాయ్ బేబీ. చిట్టి రోబో ఎలా ఉన్నారు? చిట్టి రోబోనా? ఏంటి కుక్కల భాష మాట్లాడుతున్నావు? ఇదేంట్రా, కుందేలిస్తే కుక్కలంటది. నీ లవర్కి సెట్ వచ్చింది బావా. ఏంటి బేబీ, అంత ప్రెషస్ గిఫ్ట్ ఇచ్చినా నీ కోపం తగ్గలేదా? గిఫ్ట్ ఏంటి, రాత్రి తాగి ఇంకా దిగలేదా? సర్లే గాని, సాయంత్రం 4 PM అప్ ద బిస్ట్రోకి వస్తున్నావు కదా, అక్కడే కాఫీ తాగుతూ కూల్గా మాట్లాడుకుందాం. షటప్, నేను రాను. నువ్వు వస్తావు బేబీ, నాకు తెలుసు. ఇంతకీ వస్తుందంటావు రాదంటావు బావా? నాకు డౌటే.
క్లూ ఇచ్చి నువ్వు కూల్గా సిగరెట్ తాగుతున్నావా? హాయ్. ఓ హాయ్. ఏంటి అలా పడేసావు? అంటే మీకు ఇష్టం ఉండదు కదా? స్మోకింగ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, నా ఇష్టంతో పనే ఉంది. ఆ? నీ ప్రేమ ఉంటే చాలు, లైఫ్లో ఇంకేం వద్దంటారు, కానీ సిగరెట్ మానేయమంటే మానేరు. ఏంటి మార్పు? చిట్టి రోబో నీలాగే చాలా హుషారుగా ఉన్నాయి. మార్నింగ్ తెలియదన్నట్టు కటింగ్ ఇచ్చింది. నిన్న నువ్వు నాతో మాట్లాడిన క్షణం నుండి ప్రతి క్షణంలోనూ నువ్వే. లైఫ్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఈ హ్యాపీనెస్కి కారణం కూడా నువ్వే. ఓ సిదేనేశాలో. ప్రేమ గురించి అబ్బాయిలే ముందుగా చెప్తారు, అమ్మాయిలు త్వరగా ఓపెన్ అవ్వరు అనుకుంటారు. మన ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు ముందుగా ఎవరు చెప్తే ఏంటి? ఒకరికి లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని నేనెందుకు మిస్ అవ్వాలి? నీ రేంజ్ లో కాకపోయినా నా స్టైల్లో నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఐ టు లవ్ యూ. నేనేదో చేంజ్ అవర్ కోసం మళ్ళీ ఎలా చెప్తే దీంట్లో ఎంత చేంజ్ వచ్చిందా? అబ్బో. 2 క్యాపిచినో వితౌట్ లవ్ సింబల్స్ మేడం. ఇడియట్. లవర్స్ కి ఇలాగే నా కాఫీ ఇచ్చేది. గో గెట్ మీ విత్ లవ్ సింబల్స్. ఓకే మేడం. సరే కానీ ఇంత హ్యాపీ మూమెంట్ని కాఫీతో సరిపెట్టేద్దామా? బిస్ట్రోకి వెళ్ళి మలై బ్రాక్లీ తిందామా? చలో. ఓకే లెట్స్ గో. షో. 2 లవ్ సింబల్స్ అయ్యి. ఇందాక వద్దన్నావు కదరా. ఈ లవర్స్ ఎప్పుడు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు ఎవ్వడికి అర్థం కావట్లేదు భయ్యా. లవ్వే కాదు భయ్యా, లవర్స్ కూడా బ్లైండే. కానీ వెయ్యి. టూ క్యాపిచినో విత్ లవ్ సింబల్స్ మేడం. ఒక్కదాని 2 కాఫీలు ఏం చేసుకోను? ఓహో బాబు జంపా మేడం. ఇంతకుముందు షట్ అప్, ముందు తీసేయ్. ఇక్కడ కాఫీలు అమ్ముకోవడం కన్నా ఇరానీ హోటల్లో చాయ్ బిస్కెట్లు అమ్ముకోవడం బెటర్. ఏంటి ఏమైంది ఇంత డల్ గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా చెప్పు, చిటికలో సాల్వ్ చేద్దాం. ఇది సొల్యూషన్ లేని ప్రాబ్లమే. ప్రాబ్లం అనేది మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. వాటిని చూడు. మన హ్యాపీగా ఉన్నప్పుడు ఆ శబ్దం ఎంత బాగుంటుందో, బాధలో ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు ఒకేలా శబ్దం చేస్తుంది. తేడా ఆ శబ్దంలో లేదు, మన మనసులో ఉంది, మనం చూసే విధానంలో ఉంది. అది వస్తువైనా మనిషి అయినా. నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మానేసే. నీకు ప్రాబ్లమ్స్ కంటే సొల్యూషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. మనకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. అవునా కాదా? కీప్ స్మైలింగ్. మీకు వితౌట్ లవ్ సింబల్, మీకు విత్ లవ్ సింబల్. ఏయ్, లవర్స్కి ఇలాగే నా కాఫీ ఇచ్చేది. 2 లవ్ సింబల్స్ తీసుకురా. కూల్ బేబీ, దాన్నే ఇద్దరం షేర్ చేసుకుందాం. నువ్వు అది తీసుకెళ్ళిపో అమ్మా. కేఫ్లు కూడా కాదు, లవర్స్ లేని లోన్లీ ప్లేస్కి వెళ్ళి 2 గేదెలు మేపుకోవడం బెటర్. ఎదిగోతా.
నాకెందుకో ఈరోజు కొత్తగా ఉంది అభి. నీకు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు కొత్తగానే ఉంది. ఈ టైంకి తను ఇక్కడే ఉండాలి. బిల్ మేడం. బిల్ ఏంటి? ఇప్పుడే కదా మేడం సార్తో వచ్చి కాఫీ తాగారు. సార్ ఏరు మేడం? ఓ, అక్క సొల్యూషన్ లేని ప్రాబ్లం అన్న దీని గురించి అన్నమాట. వీడెవడో తెలుసుకోవాలి. మేడం మేడం బిల్ మేడం. మేడం Five minutes. ఓకే. అప్పుడే అయిపోయిందా? అభి, రా వెళ్దాం. నేనెవరిని? అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు మా దైవం అమరేంద్ర బాహుబలి కూతురువే. స్టాప్ జోకింగ్ అభి. నేనెవరిని? నా బేబీవి. నా పేరేంటి? అనన్య. హలో, అవునా? సరే వస్తున్నా, పెట్టి. అను నువ్వు ఆటోలో వెళ్ళు, నాకు ఆఫీస్లో చిన్న పని ఉంది. ఓకే బాయ్ బేబీ. తన ప్రాణం పొందిన ప్రేమ తనదే కాదంటే, తన ప్రేమను పొందిన ప్రాణం తన రూపైతే, తెలియని తికమకతో ప్రేమను తెలిపే కథ ఏదో, తెలిపే తరుణంలో మనసి చెరిసగమవగలదేమో. మనం ప్రేమించే వాళ్ళు మనకు నచ్చేలా ఉండాలనుకునే నేను నీ మాటల వల్ల అభికి నచ్చేలా ఉండడానికి ట్రై చేశాను. ఆ క్షణం నుండి అభి చాలా హ్యాపీగా ఉన్నాడు. అది నా బిహేవియర్లో వచ్చిన మార్పు వల్ల అనుకున్నాను. కానీ దానికి కారణం నువ్వు నాకు ఇప్పుడే అర్థమైంది. 2 రోజులు నేను నీలా ఆలోచించడం మొదలు పెడితే అభి ఇంత హ్యాపీగా ఉన్నాడంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటాడో. ఎప్పుడూ నువ్వు నా ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్ప నీ ప్రాబ్లం ఏంటని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు అడగడం కాదు, చెప్తున్నాను. అభికి నువ్వే కరెక్ట్. అక్క, ఇష్టాలు పరిస్థితులు బట్టి మారిపోవచ్చు, కానీ బంధాలు మారిపోతే విలువలన్న మాటకి అర్థమే ఉండదు. అభిది నీది బంధం, నాది అభిది జస్ట్ పరిచయం అంతే. అభికి నచ్చింది సన్నె కాదు, సన్నెలో అర్థం చేసుకునే గుణం. అభిని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలెట్టావో అప్పుడే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో అభి నీవాడు. ఓకే, జస్ట్ చీర్ అప్. ఫ్యూచర్లో మేము ట్విన్స్ అనే విషయం అభికి తెలియచ్చు. బట్ పాస్ట్లో నేను అభి జీవితంలో కొన్ని రోజులు ఉన్నాననే విషయం తనకెప్పటికీ తెలియదు. మళ్ళీ మా అక్క లైఫ్లో ప్రాబ్లం వస్తే తన ప్లేస్లోకి వెళ్ళడానికి నేను ఎప్పుడూ రెడీ. ఈ షార్ట్ ఫిల్మ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.